నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ దివీరావ్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలి. నేను కూడా అయితే ఈ మధ్య కొంచెం బాగున్నాను. ఎందుకంటే మా వైజాగ్లో 2-3 డేస్ నుంచి ఈవినింగ్ టైంలో కొంచెం వర్షం పడుతుంది, చల్లగా ఉంది. అందుకే కాస్త బాగుంది నాకు కూడా. ఏమనుకుంటున్నారా, ఇవి నా సేవింగ్స్. నేను గోల్డ్ స్కీమ్ పే చేస్తూ తీసుకున్న కొన్ని ఐటమ్స్. ఎంత సాటిస్ఫై అనిపిస్తుంది అంటే నాకు సీరియస్లీ. వన్ ఆఫ్ మై కొలీగ్ నాకు కోవిడ్ ముందు నుంచి సజెస్ట్ చేసేవారు. బట్ నేను తీసుకుందాం, ఒకేసారి కొనుక్కుందామని చెప్పి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. బట్ సడన్గా అలా టైంపాస్కి 1000 రూపీస్ పే చేస్తూ టైంపాస్గా చేస్తూనే తీసుకున్నాను. బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ పే చేస్తున్నాను, పర్వాలేదు. నాకంటూ ఈ గోల్డ్ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. సేవ్ చేసుకొని తీసుకున్నది. సారీ మర్చిపోయాను కదా, నేను ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. అది కూడా కొత్త ఆవకాయతో. మనం లాస్ట్ వీక్ పెట్టుకున్నాం కదా, ఐ థింక్ మీరు చూసే ఉంటారు. చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, డెఫినెట్లీ మీరు చూడండి మన ఆవకాయని. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు నిజంగా అస్సలకి తెలీదు. లాస్ట్లో మీరే చెప్పండి. ప్రిపేర్ చేసినాక ఈ మధ్యలో ఇది వచ్చింది ఏమనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిన విషయం, ఎవరికైనా వర్షం పడితే స్పైసీగా వేడిగా తింటుంది. నాకు మాత్రం అంత రివర్స్, చల్లగా స్వీట్గా తినాలనిపిస్తుంది. నేను షుగర్ వేసుకుంటున్నాను, కానీ మీరైతే మ్యాక్సిమం షుగర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే షుగర్ అస్సలు హెల్దీ ఫుడ్ కాదు, అన్హెల్దీ. నాకు తెలుసు మీరందరూ చాలా స్మార్ట్, మీ అందరికీ నాకంటే ముందే తెలుసని. బట్ మీ అందరికీ చెప్తున్నాను, మీరు నా ఫ్యామిలీ కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. షుగర్ తినకుండా ఉండే నీకే. టేస్ట్ అయితే పులుపులుగా తీయగా ఇలాచీ వేసుకున్నాను కదా, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుందని చెప్పి. కలర్ కూడా డిఫరెంట్గా వచ్చింది, కానీ టేస్ట్ అయితే బాగుంది. సో మన కర్రీలోకి వచ్చేద్దాం. దీనికి యాక్చువల్గా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కానీ నేను మా అమ్మ ఇద్దరం స్పైసీ ఎక్కువ తినలేం కాబట్టి మీడియంగానే చేసుకున్నాము. ఇన్ కేస్ మీరు స్పైసీ తినే వాళ్ళు అయితే ఈ టైంలోని పెరుగు వేసిన తర్వాత కాస్త గరం మసాలా ఇలాంటివన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసేయండి. చూసారా మన ఆవకాయ ఎంత కలర్ఫుల్గా ఉందంటే, బాగుంది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు చూస్తే తెలుస్తాయి, స్మెల్ కూడా బాగా వస్తుంది. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను మన ఆలు కుర్మాలోకి. ఈ ఆవకాయని కూడా రేపు ట్రై చేద్దాం డెఫినెట్లీ. వేడన్నంలో వేసుకొని ట్రై చేస్తే తెలుస్తుంది ఎలా టేస్ట్ ఉందని చెప్పేసి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. బట్ ఇప్పటికీ నాకు అదే అర్థం కావట్లేదు, దీనికి ఏం పేరు పెడదామా అని చెప్పేసి. ఆలు ఆవకాయ పెరుగు కుర్మా కాదు. మీరే కుక్ చేసి టేస్ట్ చేసి దెన్ నాకు సజెస్ట్ చేయండి, ఓకేనా? ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.